హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మణిమాల. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇప్పుడే స్టార్ట్ చేశాను. పిల్లలు ఇద్దరు స్కూల్కి వెళ్ళిపోయారు. సో వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయాక ఇప్పుడు నేను పూజ అయితే చేసుకోవాలన్నమాట. సో ఈరోజు అయితే గురువారం, బాబాకి దీపం పెట్టుకోవాలి. ఈ పాటికి పొద్దున్నే దీపం అయిపోయేది నాకు. బట్ 4:30కి లేచి మళ్ళీ ఎందుకు అసలు నీరసంగా అనిపించి మళ్ళీ పడుకున్నాను. సో 6కి లేచాను. సో వీళ్ళని రెడీ చేసి వీళ్ళకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి పంపించేసరికి లేట్ అయింది. సో వాళ్ళు వెళ్ళాక తడిబట్ట పెట్టుకొని ఇల్లు ఇప్పుడే స్నానం చేసి వచ్చి కిందకి వెళ్ళి పువ్వులు కూడా కోసుకొచ్చాను. గుమ్మం దగ్గర ముగ్గు అవన్నీ వేసేసుకున్నాను. ఇప్పుడైతే దీపారాధన చేసుకోవాలి. సో ఆఫ్టర్ స్కూల్ వాళ్ళ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాక నా రొటీన్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో అయితే చూపించేస్తాను. సో ఫస్ట్ అయితే పూజ చేసేసుకుంటాను. సో నా ఛానల్ చెక్ చేసి నా కంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేయండి. నేను పెట్టే వీడియోస్ మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. అండ్ మీకేమనిపించింది నా వీడియో చూసి కూడా కమెంట్ చేయండి. అండ్ మొన్న ఒక ఎగ్ మలై కర్రీ రెసిపీ పెట్టాను. ఎంత బాగా వచ్చిందో కూర అయితే ఒకసారి చెక్ చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి. సో అదనమాట మ్యాటరు. లంచ్లోకి వచ్చేసి తోటకూరతో పలావలా చేశాను. తోటకూర ఫ్రై చేసి కూర చేసి సో అన్నం పెడుతుంటే తినట్లేదన్నమాట. సో 2 డేస్ నుంచే కదా, లాస్ట్ 2 డేస్ నుంచి వాళ్ళకి ఫుల్ డేస్. ఈ 2 డేస్ నుంచి లంచ్ బాక్స్ అయితే పెడుతున్నాను. మొన్న తోటకూర క్యారెట్ రైస్ ఒకరోజు చేశాను. నిన్న బీట్రూట్ ఫ్రై చేసి కలిపేసి పెట్టేశాను అన్నం. ఈరోజు తోటకూర ఎక్కువ ఉంది, రాత్రి వెజ్జీస్ తెచ్చినప్పుడు తీసుకొచ్చామన్నమాట. సో తోటకూర డైరెక్ట్గా తినట్లేదని చెప్పి పలావ్లాగా చేసేసాను. సో చాలా బాగా వచ్చింది. రెసిపీ కావాలంటే కమెంట్ చేయండి, సో షేర్ చేస్తాను. సో అదనమాట. ఇప్పుడైతే పూజ అయితే చేసేసుకోవాలి. సో బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను. ప్లీజ్ నచ్చితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో ఇది నేను చేసిన తోటకూర పలావ్ రైస్ అనమాట. చాలా బాగా వచ్చింది. రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుందన్నమాట. సో ఎవరికైనా కావాలంటే కమెంట్ చేయండి. నేనైతే రెసిపీ ఫుల్గా పోస్ట్ చేస్తాను. ఇలా ఆకుకూరలు వేసి చేసుకోవడం వల్ల సో పిల్లలు కూడా తింటారు, ప్లస్ వాళ్ళకి అందాల్సిన ప్రోటీన్స్ అయితే అందుతాయి. మ్యాక్సిమం తోటకూర అనేసరికి అస్సలు ఇంట్రెస్ట్ చూపించరు. బట్ ఇలా చేసి పెడితే మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఇది నేను ఫస్ట్ టైం కాదు, 3-4 టైమ్స్ ఆల్రెడీ చేశాను అనమాట. ఇదివరకు మా విక్కీ ఎల్కేజీలో ఉన్నప్పుడు కూడా నేను చాలాసార్లు చేసి వాడికి పెట్టేదాన్ని. బట్ ఈసారి ఎక్కువ క్వాంటిటీలో చేశాను అనమాట. చాలా తక్కువ క్వాంటిటీలో వాడి మట్టుకి ఒక గుప్పడి తోటకూర వేసి చేసేదాన్ని అనమాట. సో ట్రై చేయండి ఎవరైనా. సో తర్వాత గుమ్మం దగ్గర ముగ్గేసుకున్నాను. చాలా రోజులకి బియ్యం పిండితో ముగ్గేసానండి. నేను అస్సలు వెయ్యను, ఛాన్సే లేదు. ఎందుకంటే మా పిల్లలు తొక్కేస్తారు. అది పిండి కింద ఇంట్లోకి తొక్కొచ్చేస్తారు అనమాట. చాక్ పీసే మ్యాక్సిమం వాళ్ళు తొక్కేస్తారని భయంతో వేయట్లేదు. ఈ సంవత్సరం చిన్నోడిని కూడా జాయిన్ చేస్తాం కదా, ఇద్దరు స్కూల్కి వెళ్ళిపోయారు మూలన్న ప్రశాంతంగా ముగ్గేసుకున్నాను. సో చాక్ పీస్తో వేస్తాను, కానీ బియ్యం పిండితో వేస్తే అదొక కళ వస్తుంది కదా. సో వేసుకున్నాను. తర్వాత ఇక్కడ గ్యాస్ దగ్గర ఇంకా పక్కన కూడా ముగ్గు అయితే వేసుకున్నాను. శుక్రవారం రోజు ఇలా గ్యాస్కి కూడా పొయ్యి కూడా లక్ష్మీదేవి సమానం కాబట్టి పూజ చేసుకుంటారు. బట్ లక్షవారం కూడా చాలా స్పెషల్ కాబట్టి నేను ఎలాగో బాబాకి పూజ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ కూడా మంచిగా పద్మ ముగ్గు అయితే వేసుకొని ధూప్ స్టిక్ అయితే వెలిగించి ఇల్లంతా ఒకసారి చూపించుకోవాలి. సింహద్వారానికి గట్ట ఇంట్లో ఇంకా రూమ్స్ ఉంటాయి కదా, అలా గడపలు గట్ట చూపించుకుంటే మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఏమన్నా ఉంటే అది బయటికి వెళ్ళిపోతుందంట ఇంట్లో ధూపం వేసుకోవడం వల్ల. అండ్ ఆ మంచి స్మెల్కి ఇల్లంతా ఒక పాజిటివ్ వైబ్రేషన్ కూడా ఇంట్లో ఉంటుంది. సో దానికోసమే ఖచ్చితంగా ధూప్ స్టిక్స్ అయితే వేసుకోవాలి. సో ఇవి మన చేతితో చేసుకుంటే ఇంకా బెటరు. బట్ ఇవి ఎలా చేస్తారో మనకు తెలియదు. బట్ మనం ఇవే కొనుక్కొని తెచ్చుకుంటాం. నేనైతే గాయత్రి ఒకటి యూజ్ చేస్తాను. ఇంకా పెద్దవి ఉంటాయి కదా, అవి కూడా చాలా బాగుంటాయి. అవి అయిపోయాయి, అందుకే ఇవి వెలిగిస్తున్నాను. లేకపోతే అవి వెలిగించేదాన్ని. చాలా పొగ ఎక్కువ వస్తుంది. సో అందులో మధ్యలో సాంబ్రాణి ఉంటుంది కదా, అది 80 రూపీసా 100 రూపీస్ అంతో, అది 10 ఉంటాయి అందులో. సో తర్వాత ఇక్కడ
దీపారాధనకి ఇవన్నీ సర్దుకుంటున్నాను అనమాట. అన్నీ సర్దేసుకొని ఒకసారి పూజ దగ్గర కూర్చుంటే ఇంకా కంప్లీట్ అయ్యే వరకు లేవక్కర్లేదు, లేదంటే అటు ఇటు తిరుగుతూనే ఉంటాను. సో అందుకని ఇంక వెళ్ళిపోయేదాకా ఈరోజు పూజ అయితే చేసుకోలేదు. కొంచెం అన్నీ నీట్గా తాయితీగా చేసుకుందామని, లేదంటే ఉదయాన్నే హడావుడి పక్కన దీపం పెట్టాలి, పక్కన పొయ్యి మీద మాడిపోతుందని ఇటు పరిగెట్టాలి, పక్కన వీళ్ళకి స్నానాలు చేశారు, ఆ బ్రష్లు చేశారు, ఒక పక్కన అరవాలి, వాళ్ళకి రెడీ చేయాలి. అమ్మ అస్సలు అవ్వట్లేదు. సరే లేట్ అయితే లేట్ అయిందిలే అని చెప్పి ఇంకా వెళ్ళాక చేసుకుందాంలే అని చెప్పి అనుకున్నాను. వీళ్ళు 8:15 రోడ్డుకి వెళ్ళిపోతారండి. వాళ్ళకి 5 నిమిషాల తక్కువ 8కి వస్తుంది వ్యాను. సో ఈ లోపు నేను ఉదయాన్నే స్నానం అయితే చేశాను 6:30కి. సో 8:30 కల్లా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. వాళ్ళ వెళ్ళిన వెంటనే అన్నీ ప్రిపేర్ చేసేసుకొని ఫాస్ట్గా. సో మరీ లేట్ అయితే ఇంకా సూర్యుడు ఎండ వచ్చినట్టు అనిపిస్తే మాత్రం దీపం పెట్టబుద్ధి కాదు. ఏంటో ఉదయాన్నే చేస్తేనే అది బాగున్నట్టు అనిపిస్తుంది, అలవాటైపోయింది అనమాట. సో లక్షవారానికి అని చెప్పి పువ్వులు తెప్పించుకుంటాను నేను ఎప్పుడు, 50 రూపాయల పువ్వులు అలాగా. ఎందుకంటే మాకు కింద పువ్వులు ఉంచారండి, పొద్దున్నే లేచి కోసుకోలేదంటే తీసుకెళ్ళిపోతారు, ఎవరో ఒకరు దేవుడు కోసుకెళ్ళిపోతారు అనమాట. ఇంకా అడగడాలు అలాంటివి ఏమి ఉండవు, పట్టుకెళ్ళిపోతారు. మేము పైన ఉంటాం కదా, ఇంకా అడగరమాట. సో సేఫ్టీకి అని చెప్పి ఎప్పుడూ ఫ్రిడ్జ్లో పువ్వులు అయితే స్టాక్ ఉంచుకుంటాను. ఒకవేళ పువ్వులు లేకపోయినా పువ్వులు పెట్టుకోవచ్చు అని చెప్పి, ఎందుకంటే మాకు ఫోటోలో ఎక్కువ కదా, పువ్వులు నిండుగా లేకపోతే అస్సలు పూజ చేసుకున్న అది ఉండదన్నమాట. సో కిందకి వెళ్ళి కొన్ని పువ్వులు ఉంటే అవి కొన్ని కోసుకొచ్చి అవి ఇవి అన్నీ కలిపి మొత్తం మీద దీపారాజన అయితే చేసేసుకున్నాను. సో కెమెరాలో అంత బాగా రావట్లేదు, రియల్గా చాలా బాగుంది. సో ఎందుకో మరి నా కొత్త ఫోను అంత మంచిగా క్యాప్చర్ చేయట్లేదు అనిపిస్తుంది. దేవుడు కదా ఎస్పెషల్లీ, మిగతావి పర్వాలేదు కానీ లైటింగ్ వల్ల ఏమో కానీ అంత మంచిగా రావట్లేదు దేవుడి గదిలో వీడియోస్ అవి తీస్తుంటే. నేను ఎప్పుడైనా తీస్తే మా ఆయన ఫోన్ OnePlus కదా, తన ఫోన్లో ఎప్పుడైనా తీసి నేను షేర్ చేసుకొని వీడియోలో యాడ్ చేస్తాను అనమాట. తన ఫోన్లో బాగా వస్తాయి వీడియోస్. సో అలాగా. అండ్ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు కదా, ఎంత బోర్ కొట్టిందంటే నాకు ఫస్ట్ టైం. సో ఎందుకంటే ఒక 4 రోజుల నుంచి ఇంట్లో ఉన్నారు. అండ్ చిన్నోడు ఎప్పుడు నా వెనకే తిరుగుతూ ఉండేవాడు ఇంట్లో అలాగా. విక్కి ఒక్కడే 2 ఇయర్స్ నుంచి స్కూల్కి వెళ్తున్నాడు. వాడు లాస్ట్ టైం ఒక 1 మంత్ వెళ్ళినా సరే ఇంక ఈ 1.5 మంత్ నుంచి ఇంట్లో ఉండిపోయిన వల్ల నాకైతే అస్సలు ఏదోలాగా అనిపించింది. అమ్మ అంటూ పూజ నేనే చేస్తాను, నేనే పళ్ళు పెడతాను, నేనే అగరొత్తి వెలిగిస్తాను, నేనే ఆరతి వెలిగిస్తాను, ఇలా వెనకాల తిరిగి నేను అక్షింతలు వేస్తాను, నేను పసుపు కుంకుమ వేస్తాను, ఇలా తిరుగుతాడండి నా వెనకాల ఉండి. బట్ వాడు ఇద్దరు స్కూల్కి వెళ్ళిపోతే ఇల్లంతా ఎంత సైలెంట్గా ఉందో, అస్సలు చాలా సైలెంట్గా ఉంది. సో దానివల్ల ఎందుకో నాకు చాలా ఒక 2 రోజులు అయితే ఏదోలాగా అనిపించింది అనమాట. సో ఇక్కడ నేను చెప్పాను కదా ఒక వీడియోలో మొన్న పెట్టిన వ్లాగ్లో, ఇంకా నేను గురుపాదుక స్తోత్రం, ఇంకా దత్తాత్రేయుడిది, ఇవన్నీ సంకటనాశన గణేష్ స్తోత్రం ఇవన్నీ చదువుకుంటానండి. ఇంకా బాబాది 108 దేవతల బుక్లో, అందులో బాబాది, షిరిడి సాయిబాబాది, అన్ని దేవులది 108 దేవతల అష్టోత్తరాలు ఉంటాయన్నమాట. సో అందులో బాబా అష్టోత్తరం అవన్నీ అందులో ఉంటాయి. అవన్నీ చదువుకొని అప్పుడు ధూపం వెలిగించి ఇంకా కొబ్బరికాయ, నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కొబ్బరికాయలు తెచ్చుకున్నాను అనమాట, ఒక 10 వరకును. సో అవే ఇంకా గురువారం శనివారం అలాగా కొట్టాలన్నప్పుడల్లా దేవుడు కొబ్బరికాయ కొడుతున్నాను. సో లక్షవారం కదా, అందుకని బాబాకి కొబ్బరికాయ కొట్టి మంగళహారతి అయితే ఇచ్చుకున్నాను. ఇంకా సో లక్షవారం అమ్మవారికి కూడా పూజ చేసుకోవచ్చు కాబట్టి అమ్మవారికి కూడా ధూపం దీపం ఇవన్నీ కూడా అమ్మవారికి కూడా అష్టోత్తరాలు చదువుకొని అమ్మవారికి కూడా మంగళహారతి అయితే ఇచ్చేసుకున్నాను. పూజ ఇదంతా అయ్యేసరికి నాకు టైం లేట్ అయింది కదా, అప్పుడు తాయితీగా టీ పెట్టుకొని తాగాను. 10కి అలాగా టిఫిన్ చేస్తాను అనమాట. సో ఎందుకో లేట్గానే తింటాను. మార్నింగ్ వేడి నీళ్ళు తాగి తర్వాత ఉంటాను అలాగా, తర్వాత టిఫిన్ తింటాను అనమాట. సో ఇక్కడ ధూప్ స్టిక్ అయిపోయిందని చూపిస్తున్నాను అనమాట అక్కడ.
సో ఇల్లంతా మంచిగా అగరవత్తులు ఇవన్నీ మంచి వాసన వస్తున్నాయి. సో మంచిగా పాజిటివ్ వైబ్ని ఎంజాయ్ చేస్తూ మంచిగా టీ అయితే సిప్ చేశాను. సో యాలకులు, అల్లం ఇవన్నీ వేసుకొని పెట్టుకుంటాను అనమాట. సో బాగుంటుంది అలాగైతే. సో ఈ మధ్యలో టీ తాగి మళ్ళీ తలకి మార్నింగ్ అవ్వలేదని చెప్పి హెయిర్ ప్యాక్ వేసుకొని తలస్నానం చేశాను మళ్ళీని. అంటే ఓన్లీ హెయిర్ వాష్ ఒకటే చేసుకున్నాను. ఆనియన్ ఇంకా అల్లం ఇవన్నీ వేసి, కరివేపాకు ఇవన్నీ వేసి. సో బ్లాగ్ ఏం షూట్ చేయలేదన్నమాట. ఒక్కొక్క రోజు ఇంతే, ఏ పని అవ్వదు, అలానే ఖాళీగా ఉన్నాం. పడుకొని అటు దొరలేని ఇటు దొరలేని సాయంత్రం అయిపోయింది. మా పిల్లలు వచ్చేసే టైం అయిపోయింది అనమాట. వాళ్ళకి ఏదో ఒకటి చేస్తున్నాను స్నాక్స్. ఇంకా మధ్యలో అసలు నేను బ్లాగ్ ఏం కంటిన్యూ చేయలేదు. ఇప్పుడు ఈవినింగ్ కంటిన్యూ చేస్తాను, చూసేయండి. ఇప్పుడు వాళ్ళు వస్తారని చెప్పి కొంచెం పాయసం చేస్తున్నాను అనమాట. స్నాక్స్ ఏమన్నా తినడానికి ఉన్నాయనుకోండి, బట్ పాలు ఉన్నాయి, కొంచెం సేమియా ఉంది. అందుకని ఎవరిచ్చారు? మ్యామ్ ఇచ్చారా? రేపు పెట్టుకుంది కానీ యూనిఫామ్ వేసుకుంటావు కదా, అప్పుడు పెట్టుకోవాలి. అరే అరే యూనిఫామ్ వేసుకున్నా పగిలిపోద్ది. ఏమైపోయింది? సో వీడికి ఇంకా నత్త వస్తుందండి కొంచెం కొంచెం. ఇప్పుడు ఇంకా స్కూల్కి వెళ్ళాక బాగానే మాట్లాడుతున్నాడు. ఇంట్లో ఉన్నప్పుడు అయితే ఇంకా కాస్త ఎక్కువ నత్తే వచ్చేది, బట్ బాగానే మాట్లాడతాడు. బట్ ఈ ఏజ్లో ఆ మాటలే కదా మనకి ముద్దుగా ఉంటాయి. ఇక్కడ ఏదో చెప్దామని ఇది 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 అంటూ ఒక 20-30 టైమ్స్ రిపీట్ చేశాడు, కానీ అంటే ఏం చెప్పాలో రాలేదన్నమాట, మర్చిపోయాడు. అది తల కొట్టుకుంటున్నాడు అనమాట. బట్ పర్వాలేదు, చాలా ముద్దుగా ఉంటాయి. ఇంకా మా విక్కీ పిచ్చి పిచ్చిగా తింగర మాటలు మాట్లాడతాడు, కానీ ఒక్కొక్కసారి మా జయ అయితే చాలా మెచ్యూర్డ్గా మాట్లాడతాడు. ఏమి చూసాడో బయట ఎగ్జాక్ట్గా అది మనం కూడా చూడొచ్చు మాట, అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడండి. మాటలు పుట్ట, బట్ కొంచెం నత్తిగా వస్తుంది, బట్ చాలా క్యూట్గా అనిపిస్తాడు అనమాట. సో చాలా హైపర్ యాక్టివ్ అన్నమాట. బట్ తట్టుకోవడం కష్టంగానే ఉంది ఇద్దరిని మెయింటైన్ చేయడం, బట్ తప్పదు కదా ఈ ఏజ్లో. ఇంకా ఈ ఏజ్ మళ్ళీ తిరిగి రాదు. ఇప్పుడు నా పిల్లలు అనుకుంటే నేను అప్పుడే పెద్దోళ్ళు అయిపోయారా అని చెప్పి, ఇంకా మంత్స్ బేబీ అప్పుడు ఒళ్ళో వేసుకొని ఆడించినట్టే గుర్తుంటుంది. మా జయ అయితే కరోనా బిడ్డ మూలన్నా నాకు చాలా ఇప్పుడే పుట్టినట్టు అనిపిస్తుంది అన్నమాట. వాడు చాలా చంటి బేబీలాగా అనిపిస్తాడు. ఇక్కడ స్లీపింగ్ లైన్, స్టాండింగ్ లైన్ ఇవి ఇస్తారు కదా స్టార్టింగ్లో, ఇవి వేస్తున్నారు. వాడే రాసేసుకుంటున్నాడు, ఎంత ముద్దుగా రాశాడో. వీళ్ళిద్దరిని హోంవర్క్ రాయించడం ఒక టాస్క్ అనమాట. విక్కీ అయితే మొత్తం మర్చిపోయాడండి. వాడు క్లాస్ ఫస్ట్, నర్సరీ ఎల్కేజీ కూడా అన్నీ బాగా చదువుతాడు. బట్ ఈ హాలిడేస్లో మొత్తం మర్చిపోయాడండి. ఫస్ట్ ఎల్కేజీలోకి ఎంటర్ అయినప్పుడు, నర్సరీ అయినప్పుడు కూడా అలాగే చేశాడు. బట్ బాగానే పికప్ అయిపోయాడు. ఇప్పుడు అలా కాదనమాట, ఏదో ఆలోచిస్తాడు, హోంవర్క్ రాయట్లేదు. ఒక్క బుక్ మినిమం 1 అవర్ రాస్తున్నాడు, ఒక్క పేజ్. వాళ్ళు ఇచ్చింది ఇప్పుడు స్టార్టింగ్లో ఏముంటాయి 1 to 15 నెంబర్స్ అలా ఇస్తున్నారు యూకేజీ హోంవర్క్, అవి కూడా కంప్లీట్ చేయట్లేదు. వాడికైతే బుక్స్ ఒక 50 బుక్స్ వరకు ఉన్నాయి మొత్తం మేము కవర్ చేసిన బుక్స్. అవన్నీ హోంవర్క్స్ ఇంకా ముందు బోర్డులు ఇస్తారు, ఎలా రాస్తాడు అసలు, పికప్ అవుతాడా లేదా అని. వాడి దగ్గర పనంతా మానేసి లేట్ అయినా పర్లేదు, మేము 10కి భోజనం చేసినా పర్లేదు అని చెప్పి వాడి దగ్గర కూర్చొని అలాగ రాయిస్తూ అరుస్తూ దగ్గరుండి, అలా కాదమ్మా ఇలాగ అని చెప్పితే అలాగా రాసినాడు అనమాట. సో వీడికైతే హోంవర్క్స్ మ్యాక్సిమం నేనే కవర్ చేయిస్తానండి. వాళ్ళ డాడీ చాలా తక్కువ మాట, మ్యాక్సిమం నేనే చూసుకుంటాను నేను. సో ఎంత కష్టపడి మొత్తం మీద కంప్లీట్ అయితే చేయించాను. చాలా విసుగు వచ్చింది, ఒక రకంగా భయం కూడా పట్టేసుకుంది నాకు మాట, వీడు పికప్ అవుతాడా అని చెప్పి. అంటే వీడికి లాస్ట్ 2 years కూడా ఎప్పుడైనా వెళ్ళబాగోక అటెండెన్స్లో మార్క్స్ 100కి 100 అవుట్ ఆఫ్ వచ్చిన అన్ని ఎగ్జామ్స్లో అన్ని మార్క్స్ బాగా వచ్చినా సరే అటెండెన్స్లో వీడికన్నా ఒక వేరే అబ్బాయి 1 day ఎక్కువ రోజులు వచ్చినా సరే అటెండెన్స్లో తగ్గిపోయి సెకండ్ ర్యాంక్కి వెళ్ళిపోయేవాడు అనమాట. సో అలా అటెండెన్స్లో పోతుందండి, శ్రీవర్షకి పంపించండి, అనిపించొద్దు అసలు ఫీవర్ అది వచ్చినా అని చెప్పి వాళ్ళ మేడం బాగా ఇంట్రెస్ట్ చూపించాలన్నమాట. బట్ ఈసారి అలా కాదు. సో అందుకని కంటిన్యూ చేపిద్దామని అనుకున్నాను. బట్ అసలు వీడు అయితే ఏంటి అసలు
మర్చిపోతున్నాడు, ఏం రాస్తున్నాడో అడిగే తెలియట్లేదు, ఏదో ఆలోచిస్తాడు, ఏం ఆలోచిస్తాడో తెలియదు, ఎంత అడిగినా చెప్పడు. ఒక్కొక్కసారి భయం వేసేస్తుంది. తర్వాత ఇక్కడ వీళ్ళకి హోంవర్క్స్ అయ్యింది, స్నానాలు అవి చేంజ్ చేశాను. తర్వాత ఇక్కడ ఉప్మా చేసుకుంటున్నాను. నేను లక్షవారం తిన్నాను కదా, ఉప్మా చేసుకుని అక్కడేమో తోటకూర ఫ్రై చేస్తాను. కొంచెం మార్నింగ్ ఇంకా 2 కట్టలు ఉండిపోతే పాడైపోయేలా ఉందని చెప్పి కోసేసి చేశాను. ఇక్కడైతే ఫుల్ మూన్ వచ్చింది, ఆ పౌర్ణమి ముందు రోజు కదా, ఎంత బాగుందో. నాకైతే కిచెన్లో చూస్తుంటే ఒక మనసుకి ఎంత హ్యాపీగా అనిపించిందో. క్యాప్చర్ చేయకుండా ఉండలేకపోయాను. మంచిగా ఫోటో తీసుకొని స్టేటస్ పెట్టుకున్నాను వాట్సాప్లో. తర్వాత ఇలా మంచిగా చిన్న వీడియో క్లిప్ కూడా తీశాను. ఎంత బాగా అనిపిస్తుంది కదా, చాలా. ఇక్కడ ఫోటో యాడ్ చేశాను చూడండి, ఎంత క్యూట్గా అనిపించిందో. తర్వాత అయితే ఇంకుంటాయిగా గిన్నెలు అవి తోముకొని మళ్ళీ మన్నాడు శుక్రవారం కదా, పిల్లల క్యారేజ్ బాక్స్లు అవన్నీ తోముకొని పెట్టుకొని మంచిగా ముగ్గు అయితే వేసుకొని శుభ్రంగా నీట్గా చేసుకొని మార్నింగ్కి పడుకున్నానండి. సో వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్. బాయ్.